హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులకు సంబంధించి గుడ్ న్యూస్. వికలాంగులు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు సంబంధించి క్యాబినెట్ మీటింగ్లో ఒక చర్చ అయితే జరిగిందనమాట. సో యాక్చువల్గా గవర్నమెంట్ తరఫున వచ్చేటువంటి పరికరాలు ఉంటాయి కదా, ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి చూడండి. వాకింగ్ స్టిక్స్, అదేవిధంగా బ్యాటరీ బండ్లు, ట్రై సైకిల్స్ ఉంటాయి కదా. సో వీటిని గవర్నమెంట్ అనేది ఇచ్చేదన్నమాట. ఎవరికి ఇచ్చేది? 80% ఉన్నటువంటి వాళ్ళకైతే ఇచ్చేది. అంటే వికలాంగత్వం 80% ఉండేటువంటి వాళ్ళకి ఇచ్చేది. సో తాజాగా క్యాబినెట్ మీటింగ్లో జరిగినటువంటి చర్చల్లో సో గైడ్లైన్స్లో చేంజెస్ తీసుకొని రావాలంటూ ఒక జీవో అనేది పాస్ చేశారు. దీనికి అప్రూవల్ అయితే వచ్చిందనమాట. అంటే ఇప్పుడు 40% వైకల్యం కలిగి ఉండి మీరు ఖచ్చితంగా మీకు ఈ యొక్క ట్రై సైకిల్స్ రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూద్దాం. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలియజేస్తాను. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అవుతుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి కొంచెం సపోర్టివ్ అండ్ ఈ వీడియో అనేది రికమెండ్ అయితే అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, 40% వైకల్యం ఉన్న పరికరాలు గైడ్లైన్స్లో మార్పులు చేర్పులు చేస్తూ ప్రభుత్వం జీవో ప్రస్తుతం ఉన్నటువంటి 80% నుంచి 40% అయితే తగ్గింపు అయితే చేశారనమాట. సో 40% వైకల్యం ఉన్నటువంటి దివ్యాంగులకు పరికరాలు అందజేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే తెలియజేసింది. సో ప్రస్తుతం వైకల్య శాతాన్ని 80% నుంచి 40%కి తగ్గించింది. ఈ మేరకు దివ్యాంగుల యొక్క పరికరాల పంపిణీకి సంబంధించిన గైడ్లైన్స్లో మార్పులు అయితే చేసినట్లు తెలియజేస్తున్నారు. మహిళా సంక్షేమ శాఖ సెక్రటరీ అయితే తెలియజేశారనమాట. బ్యాటరీ బండ్లు, ట్రై సైకిల్స్, వీల్ చైర్స్, హ్యాండ్ స్టిక్స్, వాకింగ్ స్టిక్స్, బ్రెయిలీ బుక్స్, హీరింగ్ ఎయిడ్స్, టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. అయితే వీటికి సంబంధించి సో రాష్ట్రంలో దాదాపు 9 లక్షల మంది అయితే ఉన్నారనమాట. సో వికలాంగులు. సో వారికి సంబంధించి 40% అంటే ఇప్పుడు దాదాపు 85% ఉన్నటువంటి వాళ్ళు అయితే వస్తారు. తప్పకుండా వీటికి సంబంధించిన రిక్వైర్మెంట్ అయితే ఉంటుందని చెప్పి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే వీటికి సంబంధించిన అర్హతలు అనేటివి తెలంగాణ obmms.cgg.got.in అనే వెబ్సైట్లో అయితే వివరాలు అయితే ఉన్నాయని చెప్తున్నారనమాట. సో దివ్యాంగులకు పరికరాల పంపిణీకి సంబంధించి అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు అయితే విధించింది. వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షల రూపాయల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1,50,000 రూపాయల లోపు అయితే ఉండాలని చెప్తున్నారు. సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే tgobmms.cgg.gov.in అనే వెబ్సైట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఉంటాయని చెప్తున్నారు. వాటికి సంబంధించిన వివరాలు కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఆ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అఫీషియల్ వెబ్ పేజ్ అయితే ఇదేనమాట. సో దీంట్లో మీరు గమనించినట్లయితే సో అప్డేట్ అనేది చేసుకునేదానికి అవకాశం అయితే ఉంది. అది ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చూడండి, ఎయిడ్స్ అండ్ అప్లయన్స్ రిజిస్టర్డ్ బెనిఫిషరీ డిసేబుల్డ్ వెల్ఫేర్ అని ఉంది కదా. సో సెకండ్ది దీని మీద క్లిక్ చేస్తే డిసేబుల్డ్ వెల్ఫేర్కి మనము అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు, అంటే రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ వెబ్ పేజ్ అనేది వర్కింగ్లో అయితే లేనట్లు సమాచారం. సో ఇక్కడ చూడండి, క్లిక్ హియర్, రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఎర్రర్ అనేది చూపిస్తుంది. అంటే త్వరలోనే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఇప్పుడే మనకు గైడ్లైన్స్ అనేటివి చేంజ్ అయినాయి కాబట్టి వీటిని ఇంప్లిమెంట్ చేసేదానికి కొంత సమయం పడుతుంది. ఈ నెలలోనే రిజిస్ట్రేషన్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. తప్పకుండా నేను మీకు సమాచారం అనేది అందిస్తాను. అయితే ఇక్కడ నోట్ 1 అండ్ నోట్ 2 చూసుకున్నట్లయితే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ ఖచ్చితంగా అవసరం అని చెప్తున్నారు నోట్ 1లో. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క స్కీమ్ ద్వారా మీకు పరికరాలు అనేటివి రావాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు లబ్ధిదారులకైతే వస్తాయి అన్నమాట. సో వారి దగ్గర రేషన్ కార్డ్ నెంబర్ అన్న ఉండాలి, లేదా మీ సేవ ఇన్కమ్ నెంబర్ అనేది ఉండాలన్నమాట రిజిస్టర్ అయ్యేదానికి. నెక్స్ట్ నోట్ 2 చూసుకున్నట్లయితే ఫర్ ఎనీ ఆన్లైన్ ఇష్యూస్ ప్లీజ్ సెండ్ మెయిల్ టు హెల్ప్ డెస్క్ అని చెప్పి మనకు ఇక్కడ ఒక మెయిల్ ఐడి అనేది ఇచ్చారు. మీకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ నందు ఏమైనా ఇబ్బందులు కనుక వస్తే మీరు ఈ మెయిల్ ఐడికి అయితే మీ యొక్క ప్రాబ్లం అనేది, ఇష్యూ అనేది పంపించవచ్చు అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ టు నో ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అనెక్సర్ 1 ఆల్ డిసేబుల్ టైప్స్ అని చెప్పి ఇక్కడ మనకి ఇచ్చారు కదా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ దీని మీనింగు, సో దీన్ని ఓపెన్ చేస్తే ఒక ఎక్సెల్ సీట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఎక్సెల్ సీట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూద్దాం. అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇచ్చుంటారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ అని చెప్పి సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ సప్లై ఆఫ్ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ ఆఫ్ పీడబ్ల్యూడిఎస్ అని చెప్పున్నారు చూడండి. ఇక్కడ దాదాపు 5 ఐటమ్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇచ్చారు. సో ఇందులో చూసుకున్నట్లయితే సో మోటరైజ్డ్ వెహికల్స్ వితౌట్ క్లచెస్, అదేవిధంగా మోటరైజ్డ్ వెహికల్స్ విత్ క్లచెస్ అని చెప్తున్నారు చూడండి. సో ఇక్కడ ఏంటంటే ఒక రకంగా ట్రై సైకిల్స్ అనేటివి అని చెప్పవచ్చు, బ్యాటరీతో నడిచేటువంటివి.
సో వీటికి సంబంధించి ఇక్కడ స్టూడెంట్స్కి అయితే ఇస్తామని చెప్తున్నారనమాట. అదేవిధంగా అన్ఎంప్లాయిడ్కి వచ్చేసి క్లచెస్తో ఉండేటువంటి ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు 75% అబోవ్ ఉండాలని చెప్పారు. ఇవన్నీ కూడా ఈ యొక్క అనెక్స్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది పాతదనేది అర్థమవుతుంది. ఎందుకంటే 40% అన్నిటికీ కూడా చూపించాలి కాబట్టి. ఇక్కడ 40% కొన్నిటికి 75% అనేది ఉంది కాబట్టి ఇది పాత అనెక్సర్ అనేది అనుకోవచ్చు. అంటే పాత ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నమాట. దీన్ని ఇంకా అప్డేట్ చేయలేదు. ఒకవేళ అప్డేట్ చేస్తే తప్పకుండా తెలియజేస్తాను. సో ఇదన్నమాట ఫైనల్గా రిజిస్ట్రేషన్ అనేది చేసేదానికి సంబంధించి మాత్రము అప్లికేషన్స్ అనేటివి తీసుకోవడం లేదు. మీరు ఇక్కడ గమనించినట్లయితే నేను వీడియోలోనే చూపించాను. నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది. త్వరలోనే అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. మీ ఏరియాలో ఎవరైనా సరే వికలాంగులు కనుక ఉండినట్లయితే వాళ్ళకి ఈ సమాచారాన్ని అయితే తెలియచేయండి. త్వరలోనే వీటికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటువంటి వివరాలతో కూడినటువంటి వీడియో తప్పకుండా నేను మీ అందరి కోసం తీసుకువస్తాను. మీరు మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.